ఫ్రెండ్స్, మనం ఈరోజే చెప్పుకున్నాం. ప్రజాభిమానం వెల్లువెత్తితే పోటెత్తిన జనసంద్రం ముందు లాఠీలు, తూటాలు, కాకీలు తలవంచక మానదు. ఎవరైనా ప్రజా సమూహానికి అడ్డొస్తే కొట్టుకొని పోక మానరు. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నామంటే, ఇవాళ సత్తెనపల్లి పల్నాడు ప్రాంతానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి భారీ జనసందోహం, పోటెత్తిన ప్రజా సమూహం దాదాపు ఆయన తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవడానికి 8 గంటల పాటు సమయం పట్టింది. అంటే అడుగడుగున ప్రజా సమూహం ఆయన్ని కలవాలని, చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని ఎంతగా తప్పించిపోయారో, తహదహలాడారో మనకు అర్థమైపోయింది. దాదాపు 14 చెక్ పోస్టులు పెట్టారు. 1500 మంది పోలీసుల్ని ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రజా సమూహాన్ని నిరోధించడానికి, నిర్బంధించడానికి వినియోగించింది. అందుకనే మనం చెప్తున్నాం, ప్రజలు వెల్లువెత్తితే, ప్రజాభిమానం వెల్లువైతే లాఠీలు, తూటాలు, కాకీలు ఇవేవి ఆపలేవు, ఆగలేవు. చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసిన తర్వాత రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కేవలం ఒక ఏడాది కాలంలోనే ఇంతగా ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకుడు మనకి ఎక్కడా కనపడ్డాడు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఓటమి నిర్వేదన నుంచి బయటపడటానికే దాదాపు 2 ఏళ్ల కాలం పట్టిన పరిస్థితి మనం చూసాం. కానీ కేవలం 2 నెలల కాలంలోనే ఓడిపోయి ఆయన్ని భారీగా కుంగదీసిన ఓటమి నుంచి బయటపడి కేవలం 2 నెలల కాలంలో ఆయన జనంలోకి వచ్చారు, ప్రజల్లోకి వచ్చారు. ఆయన ప్రజల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా జనసందోహం భారీగా ఆయనకి నీరాజనాలు పలుకుతూ అడుగడుగున ఆయనకి తమ అభిమానాన్ని చాటుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు, తోసుకెళ్తున్నారు. అంటే దీన్ని బట్టి 2024 గెలుపు పైన అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ గెలుపు వెనక ఏముంది? ఆ గెలుపు నిజంగా ఈ ప్రజా సమూహం వేసినటువంటి ఓట్లతోనే సాధ్యమైందా, లేదా అందరూ చెప్తున్నట్టుగా అనేక రకాల మ్యానిపులేషన్స్ ఏమన్నా జరిగాయా? మరి ఈవీఎంలే కావచ్చు, మరొకటే కావచ్చు. ఎందుకంటే పోలైన ఓట్ల కంటే మరి లెక్కించిన ఓట్లు దాదాపు 49 లక్షల ఓట్లు ఎక్కువ అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? సో ఇందువల్ల ఇవాళ సత్తెనపల్లి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడమే కాకుండా ప్రజాభిమానం ఎలా ఉంటుందో కూడా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న మరి కొంతమంది కరడుగట్టిన వ్యతిరేకులకి అర్థమయ్యేలా చేశారు. ముఖ్యంగా ఎక్కడికెక్కడ బ్యారికేడ్స్ అడ్డం పెట్టి, రహదారులపైన బ్యారికేడ్లు అడ్డం పెట్టి జనాన్ని రానివ్వకుండా చేసినప్పుడు పొలాలు, పుట్టలు, గుట్టలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ వారందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డిని చూడటానికి, ఆయనకి తమ ఆప్యాయతను, అభినందనలు తెలియజేయటానికి ఉరుకులు పరుగులతో వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడ మా పర్మిషన్ లేదు, ఆయన ఒక్కడే రావాలి, ఆయన బట్టి 2 జీపులే ఉండాలి, లేదా 100 మంది కంటే ఉండటానికి వెళ్ళలేదు, అంతే అందరినీ తీసుకెళ్ళి లోపల పారేస్తాం. ఇవి నిన్న రాత్రి వరకు జరిగినటువంటి ఖాకీ సంభాషణలు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే పోలీసులు ఈ రకమైన మాటలు మాట్లాడారని ఇప్పుడు జనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజానికి పోలీసులకి జగన్మోహన్ రెడ్డికి వైరం ఉండి ఉండదు. వాళ్ళకి ఏముంటుంది? నాయకుడు ఎవరైనా సరే ప్రజాభిమానం వెల్లువెత్తినప్పుడు
వాడు పక్కకి తప్పుకోవడమే తప్ప చేయగలిగింది లేదు. కాబట్టి ఖాకీలకు జగన్మోహన్ రెడ్డి మీద వైరం ఉంది అనుకోవడం కంటే ఖాకీల పైన ఒత్తిడి, ప్రభుత్వ ఒత్తిడి అంత తీవ్రంగా పనిచేసిందని మాత్రం చెప్పుకోక తప్పదు. పల్నాడు ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏమాత్రం కనీసం చిన్న సంఘటన కూడా జరగలేదు. అంత భారీ ఎత్తున ప్రజా సమూహం అక్కడికి వచ్చినప్పుడు శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తుతాయని, లేదా నిరసనలు వెల్లువెత్తుతాయని ఏదో రకరకాలుగా పోలీసులు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా ప్రభుత్వం వల్లె వేయించినట్టుగానే కనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏదో పరామర్శకు వెళ్తున్నప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఏంటి? ఎవరు నిరసన తెలుపుతారు? అయితే ఒక గుణపాఠం మాత్రం నేర్చుకోక తప్పదు. ఈసారి అడ్డదిడ్డంగా అడ్డుకోవటమో నిరసనలు తెలియజేయటమో గనక జరిగితే ఖచ్చితంగా పెద్ద గుణపాఠమే అధికార పక్షం నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద గుణపాఠం. ఎందుకంటే ప్రజలు ఊరుకోరు. ఇప్పుడంటే ఏదో సరే వాళ్ళు ఏదో నిరసన తెలుపుతున్నారులే, వాళ్ళతో ఎందుకు అన్న ఉద్దేశంతో పోయినారేమో కానీ ఇక ముందు అలా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే సహనానికి ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారు, ఓర్పు సహనానికి కూడా హద్దు ఉంటుంది. తమ పార్టీలో తమ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని ఎందుకు వేధిస్తున్నారు? వంశీని ఎందుకు జైల్లో పెట్టారు? మరి కొడాలి నాని పైన కేసులు పెట్టి ఎందుకు వేధిస్తున్నారు? అట్లాగే అవినాష్ పైన, దేవినేని అవినాష్ పైన ఎందుకు వేధింపులు జరుపుతున్నారు? అట్లాగే అబ్బాయి చౌదరిని ఎందుకు వేధిస్తున్నారు? చాలామందిని తమ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మందిని ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నారో చెప్పాలని ఆయన గట్టిగానే డిమాండ్ చేశారు. ఒక సామాజిక వర్గం వాళ్ళు అదే నాయకుడికి కట్టుబడి ఉండాలన్న మరి ఒక నిర్ణయం కానీ, రూల్ కానీ, నియంత్రణ కానీ ఏమీ ఉండదు. అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అనేక మంది తెలుగుదేశం పార్టీ అభిమానులుగా, మరి చంద్రబాబు నాయుడు అనుయాయులుగా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరిపైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టి జైళ్ళు పంపలేదు కదా. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత రాక్షస పాలన కిరాతకంగా సాగిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. అంతేకాకుండా ఆయన పల్నాడు ప్రాంతానికి వెళ్ళి రెంటపాళ్ల గ్రామంలో పార్టీ కార్యకర్తగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ కుటుంబంతో కొంతసేపు గడిపారు. అంతేకాకుండా ప్రజాభిమానం ఎలా ఉంటుందో చూసిన తర్వాత అందరికీ శిరస్సు వంచి నమస్కరించడమే కాకుండా ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు. ఇంత నిర్బంధాలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అట్లాగే తమ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏ కులమైనా, ఏ సామాజిక వర్గమైనా వారిపైన ఇంత నిర్బంధాలు ఎందుకు, అనుచిత రీతిలో అరెస్టులు ఎందుకు, వాళ్ళని ఇంతగా హింసించటం ఎందుకు? ముఖ్యంగా వంశీ విషయంలో ఇప్పటికి కూడా ఆయన్ని జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఎందుకు ఇంతగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కానీ, కక్ష సాధింపు ధోరణి కానీ, తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ప్రజా వ్యతిరేకమైనటువంటివి, ప్రజామోదం వాటికి లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం గుప్పెడు మంది మరి కూటమికి సంబంధించిన నాయకులు దాన్ని సమర్థిస్తున్నారేమో కానీ వాళ్ళు మొండిగా, మూర్ఖంగా తాము తీసుకున్న నిర్ణయాలను సమర్థించవచ్చు. కానీ భారీ సంఖ్యలో మెజారిటీ శాతం ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నిర్ణయాలని, కూటమి అనుసరిస్తున్న వైఖరిని స్పష్టంగా వ్యతిరేకిస్తున్నట్టుగా అలా అర్థమైపోతుంది. ఇప్పటికిప్పుడు నిజానికి మరి ఎన్నికలు కనుక జరిగితే ఏమవుతుంది? ఇప్పటికిప్పుడు ప్రజా నిర్ణయం తెలియజేయమంటే ఏ రకమైన నిర్ణయం వస్తుంది? అందుకని సర్వేలన్నీ కూడా
పెరుగుతున్నటువంటి గ్రాఫ్, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న గ్రాఫ్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఈ గ్రాఫ్ పెరగడాన్ని, ప్రజాభిమానం పెరగడాన్ని, తమ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి లేదా ఆయన్ని ఏదో విధంగా ప్రజలకు దూరం చేయడానికి, నిర్బంధించడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. మద్యం కేసు అన్నారు. రాత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎక్కడో బెంగళూరు దగ్గర. అంత అవసరం ఉందా? ఆయనకు సంబంధించినటువంటి ఆయన దగ్గర గన్మ్యాన్లుగా పనిచేసిన వాళ్ళు లేదా ఇతరత్ర అధికార యంత్రాంగాన్ని సిట్ పేరుతో పోలీస్ అధికారులు తీసుకెళ్ళి చితకబాది వాళ్ళ చేత మరి వాంగ్మూలాలు రాయించుకున్నారనేది అభియోగం. అది వాళ్ళే చెప్తున్నారు. అందులో మదన్ అనే వ్యక్తి అయితే డీజీపీకి లెటర్ రాశాడు. అతను కూడా పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటా బహుశా. నన్ను చిత్రహింస పెట్టారు, చంపేస్తామన్నారు, చెవిరెడ్డికి వ్యతిరేకంగా మరి వాంగ్మూలం ఇవ్వమని కోరారని. కానీ అతనే మమ్మల్ని బెదిరించాడు, నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అనేది పోలీసుల కథనం. పోలీసుల కథనాలన్నిటికీ ప్రజలు ఏదో రకంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాటిని ఎవరు నమ్మట్లేదు. పోలీస్ కథనాలని ఎవరు నమ్మే పరిస్థితి లేదు, నమ్మడం లేదు. వాటికి కనీసమైనటువంటి మద్దతు కూడా లభించట్లేదు. కోర్టుల్లో కూడా అక్షంతలు పడుతున్నాయి. పోలీసుల అనుచిత వైఖరిని, తీసుకుంటున్న నిర్ణయాలని, అక్రమ అరెస్టుల పైన కోర్టులు కూడా నిరసన తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత రాజకీయ పరంపర, ఇవన్నీ ఇవాళ మనకి జగన్ వెంట జనం నడిచిన తీరు ద్వారా ఎంతగా నిరసన ప్రజల్లో ఉందో, ఎంతగా భావోద్వేగాలకు గురవుతున్నారో అర్థమైపోతుంది. ఇంత వెల్లువెత్తినటువంటి ప్రజాభిమానాన్ని చూసిన తర్వాతైనా కనీసం వాళ్ళ వైఖరి మార్చుకుంటారా, మార్చుకోరా, ఇది చూడాలి. ఎందుకంటే తప్పకుండా కూటమిలోని నాయకుల తీరు మనం చెప్పలేం. కానీ ఇతరత్ర ఎవరైనా ఇంత ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడిని చూసిన తర్వాత ఆయన పట్ల ఒక సానుకూల వైఖరి, ఇంకా కక్షపూరిత రాజకీయాలు కాకుండా ఒక ప్రజాస్పందనకి సంబంధించి ప్రజాస్పందనను ఆలకించి అవలోకించి ఖచ్చితంగా ఒక సానుకూల వైఖరిని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ కూటమికి సంబంధించిన అధినేత చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు కానీ, మరి ఆయనకు వంతపాడే జనసేన అధినేత కానీ, బీజేపీ రాష్ట్ర శాఖ అధినేత కానీ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కూడా. ఒక దశలో అయితే భూస్థాపితం చేద్దామన్న మాట కూడా వాడేశారు. సో ఇంత కిరాతకంగా మాట్లాడుతున్నటువంటి నాయకుల తీరును చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతుంది. నిర్బంధకాండ పెరిగినప్పుడే ప్రజలు వెల్లువెత్తుతారు. అసలు వదిలేసి ఉంటే ఆయన ఇంత నిర్బంధం పెట్టకుండా, పోలీసుల ప్రకటనలు లేకుండా ఉంటే ఒక గంట సేపట్లో 40 కిలోమీటర్స్ ఆయన వెళ్ళడానికి, 40 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక గంట సేపు పడుతుంది, ఏదో గంటన్నర పడుతుంది. అక్కడ ఒక గంట సేపు ఉన్నా మళ్ళీ ఒక గంట సేపట్లో రావడానికి కేవలం 3 గంటల్లో అయిపోయేది. కానీ ఆయన పోవడానికి 8 గంటల సమయం పట్టింది, రావడానికి మరో 3-4 గంటల సమయం పట్టింది. అక్కడ ఒక గంట సేపు అంటే దాదాపు 12 గంటల సమయం, 13 గంటల సమయం మరి ఆయన రావడానికి పోవడానికి పట్టిందంటే ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా పోలీస్ యంత్రాంగం నిర్బంధకాండను లేదా జగన్మోహన్ రెడ్డి విషయంలో అనుచిత వైఖరిని మానేస్తే తప్పకుండా ప్రజల్లో ప్రభుత్వం పైన, పోలీసుల పైన అభిమానం పెరిగేటువంటి అవకాశం ఉంది. చూద్దాం రానున్న కాలంలో ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని